ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. మంచిర్యాలలో రాళ్లవాగు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రాళ్లవాగు వద్ద వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరదల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనైతే ఎక్కడికక్కడ ఇటు వాగులు వంకలు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే భారీగా ఇటు వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే వాటిని చూడడానికైతే ఈ స్థానిక ప్రజలైతే వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వాగుల వద్దనైతే ఎక్కడికక్కడగా పోలీసులు అయితే భారీ కేడ్స్ అయితే పెట్టారు. ఎవరిని కూడా లోపలికైతే ఎలో చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న రాళ్లవాగు వద్ద ఉన్నాం. కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా చాలా రోజుల తర్వాతనైతే కాజ్వే పైన అయితే ఇటు వరద నీరు వెళ్తున్న పరిస్థితి ఎట్లా ఉంది చూడడానికి, మీరు ఏమనుకుంటున్నారు? చాలా బాగుంది. 2023లో వచ్చిన వర్షాలు మళ్ళీ ఇప్పుడు 2025లో చూస్తున్నాము. పిల్లల్ని చూడడానికి తీసుకొచ్చాము, చాలా మంచిగా అనిపిస్తుంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వ్యూ ఎట్లా ఉంది? బాగానుంది. మంచిర్యాల మా లోకల్ వాగు ఉధృతత బాగుంది. రాళ్లవాగు ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం రావడము, అతి వేగంగా వస్తున్నది. అవతల ఉన్న రాళ్లపేట వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రాళ్లవాగుని వంతెన నిర్మిస్తే బాగుంటుంది. దీనికి ఇటు రాళ్లవాగుకు సంబంధించి కాజ్వే నిర్మించాలని కూడా దాదాపుగా సంవత్సరాల తరబడి అయితే రాళ్లపేట వాసులతో పాటు కూడా ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు కూడా మీరు కోరుతున్న సందర్భంలో అధికారులు స్పందించలేదు, గతంలో ఉన్న నాయకులు కూడా స్పందించిన దాఖలాలు. మొన్న ప్రేమసాగర్ రావు గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ఇయర్గా అవుతుందని కూడా తను అన్నారు. శంకుస్థాపన కూడా అయింది కాబట్టి 100% ఈ సంవత్సరము ఈ వర్క్ స్టార్ట్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాము. మాకు అవతలి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్నది, స్కూల్ పిల్లలు పోవడం కానీ మేము రావడం కానీ. దానికి కొంచెం పెద్దలు అంగీకరించి దీనికి కొంచెం మూవ్మెంట్ చేస్తే బాగుంటుందని మనకు. దాదాపు ఈ కాజ్వే గుండా కాకుండా ఇతర మార్గాల ద్వారా రాళ్ళపేట పోవాలంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు? దానికి అవతలకి వెళ్ళాలి అంటే పాత మంచిర్యాల వైపు నుంచి వెళ్ళాలి. మినిమం మనకు మంచిర్యాల నుంచి పాత మంచిర్యాల రంగపేట పోవాలంటే 5 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాజ్వే అయితే మనకు ఒక 500 మీటర్స్ అవతలకి వెళ్ళాలంటే ఓన్లీ 500 మీటర్స్, 1/2 కిలోమీటర్ వస్తుంది. మాకు పనికి వెళ్ళాలన్నా కానీ తొందరగా వెళ్ళిపోవచ్చు. స్కూల్ పిల్లలకు కూడా స్కూల్ బస్సులు కూడా నడుస్తాయి, బాగుంటుంది. ఈ కాజ్వే పైన భారీగా వరద నీరు పోతున్న నేపథ్యంలోనైతే ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండానైతే అక్కడ పోలీసులు అయితే పూర్తిగా భారీ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా భారీ గేట్స్ అవతల వైపు నుంచి ఉండే కాజ్వే పైన వెళ్తున్న వరద దృశ్యాలను చూడాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొంతమేర ఉదయం నుంచి రాత్రి నుంచి భారీగా వర్షం కురిసినప్పుడు కూడా ఉదయం నుంచి కొంతమేర వర్షం తగ్గడంతో అయితే వరద ప్రవాహం అయితే కొంతమేర తగ్గుముఖం అయితే పట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు ప్రాజెక్టులు జలకలను సంతరించుకోగా జలపాతాలన్నీ కూడా జలసవడులు చేసుకుంటూ అయితే జాలవారుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలు అయితే ఇటు జనజీవనం అయితే పూర్తిగా స్తంభింపజేశాయి. వాగులు వంకలు ఉప్పొంగి అయితే రైతులకైతే కన్నీరు పెడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.